క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ, క్రైస్తవ తల్లిదండ్రులందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. నాకు తెలిసినంతవరకు అంటే చదువుకునే టైంలో ఎంఏ ఇంగ్లీష్ చదివేటప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో సార్ ఒకళ్ళు నాకు దీనిలో మంచి విషయాలన్నీ నేర్పారు బైబిల్లోయి. నేను ఎంఏ చదివేటప్పుడు బైబిల్కి సంబంధించిన లెసన్స్ కానీ వాటి గురించి రాయటం చదవటం నేర్చుకున్నాము. నేను ఉద్యోగం చేసేటప్పుడు ఒక అమ్మ నాకు తప్పుగా అనుకోకుండా ఉంటావమ్మా, నేను ఒకటి ఇస్తాను తీసుకుంటావా అంది. ఏమి ఇచ్చినా తీసుకుంటాను, ప్రేమగా చెప్పమ్మా అంటే బైబిల్ ఇచ్చారు. నాకు అది తప్పేం అనిపించలేదు. నేను మీకు ఒకసారి చెప్పాను కూడాను. నేను ఇప్పుడు మీకు బిఫోర్ ఫెస్టివల్స్, ఈస్టర్ గురించి కాకుండా గుడ్ ఫ్రైడే గురించి, ఇంకా దానికన్నా ముందు జరిగిన పండుగల గురించి అన్నీ నేను పెడతా వస్తున్నా. చూసారో లేదో, మీరు విన్నారో లేదో. మరి అందరు దేవుళ్ళు ఒకటే, అన్ని మతాల సారాంశము ఒకటే. నాకు తెలిసినంతవరకు ఈస్టర్ అంటే మరణంపై జీవము విజయం సాధించిన రోజు. యేసుక్రీస్తు పునరుత్థానము ద్వారా మరణానంతరము జీవితం ఉందని, దేవుడు మరణాన్ని జయించాడని విశ్వాసము, నమ్మకం ఉన్నవాళ్ళు నమ్ముతారు. ఇది యేసుక్రీస్తు మానవాళి పాపాల కోసం త్యాగం చేసి ఆ తర్వాత సజీవుడిగా తిరిగి లేవటం ద్వారా పాప విమోచన కలుగుతుందని నమ్మకం. ఈస్టర్ పండుగ రాకముందు 40 రోజుల పాటు ఉపవాస ప్రార్థన చేస్తారు. ఇది త్యాగం, పశ్చాత్తాపానికి ప్రతీక. ఈ రోజుతో ఉపవాస ప్రార్థనలు ముగింపు పలుకుతారు. చిన్నపిల్లలకి ఈస్టర్ గుడ్లు, చాక్లెట్లు పంచి ఈస్టర్ బన్నీ సాంప్రదాయంతో సరదాగా గడుపుతారు. ఇది ఒక పండగే కాదు, దేవుని అపారమైన ప్రేమను, మానవాళికి కొత్త ఆశను ఇచ్చే సందర్భం కూడా. మరొక్కసారి చెప్తున్నానండి, నాకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో, నేను చదివినటువంటి, నాకు తెలిసినటువంటి, బైబిల్ ద్వారా నేర్చుకున్నటువంటి ఈ విషయాలని నా స్నేహితులందరికీ, ఈ పండుగ చేసుకునే సోదరీమణుల తల్లిదండ్రులందరికీ చెప్పాలనేటువంటి కోరికతో మీ ముందుకు తీసుకువచ్చాను. ఇంకొకసారి అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. ఉంటానండి.